జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. రెండు పేపర్లలో ఆల్మోస్ట్ సేమ్ కంటెంటే, బట్ నేను రెండు పేపర్లో తీసుకొని చూసిన కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ ఏమన్నా వస్తుందేమో ఒక చిన్న ఆశతో వెలుగు అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా కంపేర్ చేసిన ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సంభాషణ ఎవరెవరిది అని అంటే కిషన్ రెడ్డి గారి కౌంటర్. ఇప్పుడు నేను కౌంటర్ ఇచ్చే కంటే దీనికి కౌంటర్ మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు కదా, ఆయననే రేవంత్ రెడ్డి గారికి పరస్పరంగా విమర్శలు అన్నమాట. చూడండి, అజరుద్దీన్ ఓ నేరస్తుడు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేట్ చేస్తారు, మంత్రి పదవి ఎట్లిస్తారు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పని అయిపోయింది, బ్రేకింగ్ న్యూస్, సెటిల్మెంట్లతో ఆ పార్టీ ఎదగదు, దేశానికి పట్టిన చీడపురుగు మజ్లిస్ పార్టీ, గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణ. విచిత్రమైన మాటలు ఏంటంటే గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణ. నాకు తెలిసి సోనూ సింగ్ కేసులని కిషన్ రెడ్డి గారు స్పందించారు. దీనికంటే ముందు గోరక్షకులకు ఏమన్నా అయితే మొట్టమొదటిగా వచ్చే వాయిస్ నాకు తెలిసి రాజా సింగ్దే ఉండే. ఆమె రైట్ ఆర్ రాంగ్ మీ కామెంట్ రూపంలో చెప్పండి. నేను దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు, కాకపోతే ఎమోషనల్గా మాట్లాడుతున్నాను. దరిద్రం ఏందని అంటే ఇవాళ గోరక్షకుల పైన ఎన్ని కేసులు అయినాయి, ఎంతమంది ఎట్లెట్లా బాధపడ్డరు, ఎంతమంది జీవితాలు కోల్పోయినరు, ఎంతమంది పైన దాడులు జరిగినాయి అని ఒక సినాప్సిస్ కూడా లేదు, ఒక డేటా బ్యాంక్ కూడా లేదు. కేవలం ఒక 4-5 ఎపిసోడ్లు సోనూ సింగ్ది, మెదక్ది, ఎక్సెట్రా అవే రికార్డ్ అయినాయి తప్ప గోరక్షకుడు అనేటోడు గోమాత కోసం తన జీవితాన్ని కడుపు మార్చుకొని బండిలో పెట్రోల్ ఉన్నా లేకున్నా కాళ్ళే పయ్యలై కాళ్ళే వీల్స్ అయి ఒక సౌండ్ ఆఫ్ స్పీడ్తోని పరిగెత్తుకుంటూ గోమాతని రక్షించుకున్న సందర్భాలు ఎన్నెన్నో. అట్లాంటి గౌరక్షకులకు అసలు భారతీయ జనతా పార్టీ పేరు అసలు ఏమంటారు రాజకీయాలకు అడుగు పెట్టిందే హిందుత్వం పేరు మీద. గౌమాతాకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి మనం చెప్తే అలా కొంతమంది హిందుత్వానికి మాట్లాడతారు. ఆ హిందుత్వానికి కూడా పదవులు వస్తేనే దేవాలయాలు, పదవులు వస్తేనే గౌరక్షకులు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యమైన. ఇలా నేను గిరీష్ను ఎందుకు నెగటివ్ మాట్లాడితే, నేను నెగటివ్ మాట్లాడితే వాస్తవాలు చెప్తాను. గోరక్షకులను పిలిపించి నేను ఇదే చిత్రగుప్తులో మాట్లాడిపిస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు రెడీయా? మేము రాజా సింగ్ కాకుండా నేను 2-3 పేర్లు చెప్తా అంతే. భారతీయ జనతా పార్టీలో ఫోన్ చేయగానే అన్నా అని 3వ రింకుకు ఫోన్ ఎత్తేటోళ్ళు. ఇప్పుడు నేను అలా పేర్లు చెప్పిన అనుకో మళ్ళీ వర్గపోరు షురువు అవుతుంది. వాస్తవాలు మాట్లాడుకుందాం కొంచెం. కార్యకర్తలతో మీరు అనేది లేట్ అయినా జర లేటెస్ట్గా తెలుసుకోండి. కరిగిపోయే కార్యకర్తల పైన కొంచెం జర ఆలోచించుడు మొదలెట్టుండ్రి. లేదా కార్యకర్త ఎప్పుడైతే మీ మీద కాన్సన్ట్రేట్ చేసుడు బంద్ చేస్తాడో, నాకు 2-3 కమెంట్స్ వచ్చినాయి. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు గిరీష్ అన్న అంటే, నా మీద కోపం నా మీదనే తీస్తున్నాయి. ఎందుకంటే ఇంటి దాకా పిలిపించి తనిపించుకున్నా కదా, మా అన్న అని మేము తిరిగినాం కదా వెనకటికి. వాళ్ళే మా మీద వచ్చి దాడులు చేస్తున్నప్పుడు ఇంటిల్లాదుల ముంగట ఇగో ఇది కదా మేము శ్రీకారం చుట్టుకున్న కథ కార్ఖాన. ఇక గౌరక్షకులకైతే ఎవడు గతి లేడు. నాకు తెలిసి చిత్రగుప్తులో మేమే ఒక షో చేసినాం వెనకటికి. ఇక్కడ ఏ నాయకుడు గౌరక్షకుల పైన సెంటిమెంట్లు తీసుకొని మీరు మాట్లాడకుండ్రి. ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉందని చెప్పి సోనూ సింగ్కి ఏదైనా న్యాయం జరిగినట్టుంటుంది. సోనూ సింగ్ కాల్ రికార్డింగ్ కూడా ఇలా పడుతుంది, చూడండి మీరు ఎట్లుంటుందో. దాని తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎట్లా నామినేట్ చేస్తారు అని చెప్పి, మంత్రి పదవి ఎట్లా ఇస్తారు అని చెప్పి మాట్లాడిండు. దాని తర్వాత వీళ్ళిద్దరు సంభాషణ ఒకసారి నేను సమ్అప్ చేసిన ఫ్రెండ్స్ చూడండి. అజరుద్దీన్ ఎమ్మెల్సీ కోటాలా వీళ్ళు ఏమని మాట్లాడతారనంటే, ఎమ్మెల్సీ కోటా కింద అజరుద్దీన్కి ఎట్లా ఇచ్చిర్రు మీరు గవర్నర్ కోటా కింద అని చెప్పి మాట్లాడితే, మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడంటే గుజరాత్లో మీరు కూడా ఇచ్చిర్రు కదా, అంటే మీరు ఇస్తే సంసారం మేము ఇస్తే వ్యభిచారమా అని చెప్పి మాట్లాడతారు. అంటే ఇప్పుడు ప్రజలకు ఏమర్థమైంది, బాత్రూంలో అందరినాగా రాజకీయాలలో పబ్లిక్ని కార్యకర్తలను పాగలు చేస్తున్నారు. గుజరాత్లో వాళ్ళు ఇస్తే కరెక్టు, తెలంగాణలో మేము ఇస్తే తప్ప. మళ్ళీ దీనికి క్యాన్సర్ ఏమైనా ఉందా భారతీయ జనతా పార్టీలో? లేకపాయే కదా. దాని తర్వాత మంత్రి పదవి ఎట్లా ఇస్తారు, లేకపోతే నామినేటెడ్ ఎట్లా చేస్తారు అని అంటే, అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజీ శ్రవణ్ కేసేసి అలా రద్దు చేపించిండు వెనకటికి. ఎవరు చేపించిన కాడికి చేపించిండు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెక్కబదనే తప్ప ఇంకేమైనా చేసిండ్రా? మీరు కార్యకర్తలకు నిలబడలే, ప్రజల సమస్యల పైన నిలబడలే. అట్లీస్ట్ మీ రాజకీయ చతురత ఎంత ఉందో చూపించుకున్నారా అనంటే ఆడకూడలేరు కదా. పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప హకీకత్లా అగర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నా. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అయితే కోర్టులు ఉన్నాయి కదా, వెనకటికి కోర్టులు రద్దు చేసినాయి కదా ఈ ఎమ్మెల్సీ ఇవన్నీ. మళ్ళీ మీరు కోర్టులలో కేసులు వేసి ఎందుకు గెలవరు? అది కూడా బీఆర్ఎస్ ఓడి చేసిండు.
ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడిన అనుకో మళ్ళా అగో ఎంత కమ్ముడు పోయినవురా అని అంటాడు. నేను మీ అయ్య బ్రోకర్గిరి చేసిండు అమ్మనికే అని చెప్పి చెప్తా. వాస్తవాలు మాట్లాడనికే చిత్రగుప్తున్నది, ఒకడికి వత్తాసు వలకనికే కాదు. నాకు ఇష్టం ఉండొచ్చు, నేను కాదని అంటలేను. నాకు ఇష్టం ఉన్న దేశ నరేంద్రుడిని ఇప్పటికీ నేను ఆయనకు దాసుడినే. కాకపోతే నా ప్రాబ్లం ఇక్కడ ఎవరితోనో వస్తుందని అన్నది మీరు ఆలోచించుకోవాలా. అది కార్యకర్తలతోనా లేదా మీతోనా? కార్యకర్తలు మీ వైపు ఎందుకు చూస్తున్నారు తెలుసా? నేతృత్వం వహిస్తున్న మీరు ముందడుగు వేస్తారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు, ధర్మాన్ని ముందు నిలబెడతారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. దేశం కోసం, ధర్మం కోసం, ధనం కోసం, దేహం కోసం లాగా మారిపోతేనే పంచాయతీ కదా. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతారు. బిలియన్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన సర్వేలా అది బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద చేసింది, బీజేపీ ఎంఐఎం మీద చేయలేదు. అంటే వాళ్ళు కాంపిటీషన్లో లేరన్నట్టే కదా. వేస్ట్ కూడా వాళ్ళ మీద అడిగి క్వశ్చన్ వేస్ట్, మ్యాన్ పవర్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలనండి. నేను అనేది ఏందనంటే, నేను మాట్లాడే కొన్ని చేదు కనిపించవచ్చు, నేను కాదనట్లే. బట్ హకీకత్ కొంచెం మాట్లాడుకుందాం కదా, మాట్లాడుకుందాం కదా. మేమేదో వత్తాసు వాళ్ళకనికే ఛానల్ పెట్టలే ఎవరికి, అది వేరే విషయం. మీ రూట్స్ ఎక్కడికైనా కనెక్ట్ అయితే మీరు ఎక్కడికైనా మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే నా ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుందో చెప్పుకునే బాధ్యత ఆ ఇంటి సభ్యుడిగా నాది. అట్లా మాట్లాడితే మీరు సస్పెండ్లు చేస్తారు కదా. ఓ మాట అడుగుతున్నా, లోపల ఏం జరిగినా కానీ అది మీకు సమ్మతమే, బయటకు మీ పేర్లు రావద్దు అంతే కదా. 24 గంటలు వత్తాసు వాళ్ళకి పెట్టాలి. అడ్డలు గడ్డలు, గడ్డ మీద బిడ్డలు, మళ్ళీ బిడ్డలకు గడ్డాలు, ఆ గడ్డాలకు అడ్డలు, ఇవే నడుస్తుంటాయి వాళ్ళ గడ్డలు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కదా, మళ్ళీ గుజరాత్లో చేసిరు, వాళ్ళు ఇదేంటి అంటే మళ్ళీ దానికి ఏమైనా చెప్పాలి కదా ఆన్సర్. కట్టలు కట్టడానికి మన పదవులు అందరికీ ఉంటాయి, ఎవరు మాట్లాడరు. ప్రాబ్లం ఇలా ఎందుకు వెనకబడుతున్నాం అనే దానికి రీజన్ అది ఫ్రెండ్స్. నాకు నచ్చినట్టు చెప్పు అని అనేది కాదు, ఏది నిజం అది చెప్పు అని అనేది కదా. బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటారు. ఏడైపోయింది బీఆర్ఎస్ పని? అసెంబ్లీ మట్టుకు బీఆర్ఎస్ పని ఏడైపోయింది. ఇక మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటారా, అది భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నాయకుని ముఖం చూసి పడలే, అది డైరెక్ట్గా మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్, నిజమా అబద్ధమా? పెద్ద ఆయన ఉన్నాడు, కటౌట్ చూసి కొట్టినాం అంతే. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, కటౌట్ చూసి కార్యకర్తలను కాటికి పంపే నాయకులను కూడా గెలిపియొద్దనంట, తగలాల. నాకంటూ ఏదైనా అసంతృప్తి ఉన్నది అని అంటే, కార్యకర్త ఇంత కష్టపడుతున్నా అది ఢిల్లీకి ఎందుకు ఆ సెగ ఎందుకు తగులుతలేదు అని, ఢిల్లీకి ఆ సెగ తలగాలి కదా, తెలవాలి కదా ఇక్కడ కార్యకర్త ఇట్లా నలిగిపోతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్, ఒక డైరెక్ట్ చెప్తున్నా. మైనారిటీలపై బీజేపీ నీతులకు ఎందుకంత కక్ష, మైనారిటీలకు ఎందుకంత కక్ష ఏంది మహేష్ అన్న నాకు అర్థం కాదు. కానీ మైనారిటీ మంత్రి ఎంతమంది ఉండే మీ దగ్గర? ఫస్ట్ క్యాబినెట్ అయినప్పుడు ఒక మాట అడుగుతున్నా, ఎంతమంది ఉండేనే చెప్పు నాకు. ఫస్ట్ క్యాబినెట్లో లేకపోయే, సెకండ్ క్యాబినెట్లో లేకపోయే. అజరుద్దీన్ అనేటోడు కేవలం మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లలో గుర్తుకొచ్చే. షబ్బీర్ అలీ గుర్తుపెట్టుకున్నారా? అజరుద్దీన్ ఏం పెద్ద తోపనని నాకు అర్థం కాదు. ఒక మాట అడుగుతున్నా, ఇవాళ క్యాబినెట్ ఎక్స్పాన్షను, మంత్రిత్వ శాఖలు అజరుద్దీన్కి కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినందుకు వచ్చినాయి. లేకపోతే అజరుద్దీన్ మీరు దేక్తుండేనా? ఓ మాట అడుగుతున్నా మహేష్ అన్న, మైనారిటీలకు ఎవరి మీద కక్షనా? సచ్చార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము మళ్ళా ఉన్న వర్క్ ప్రాపర్టీలు కరెక్ట్గా ఇస్తే సచ్చార్ కమిటీ రిపోర్టు ఎవరి నేతృత్వంలో జరిగింది మహేష్ అన్న? దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరే? ముస్లిం మైనారిటీలకు మళ్ళీ మేలు జరుగుతుంది కదా, చేయండి. ఎందుకు చేయరే చెప్పురి. ముస్లిం మైనారిటీలు అంటే కేవలం పురుషులు మహేష్ అన్న నేను అడుగుతున్నాను. మళ్ళీ షాబాను కేసులో వెనకకు తిప్పిర్రు, 400 సీట్లు పైకి ఉండే మీకు ఆ రోజు. ముస్లిం మహిళలకు మీరు ఏం ఇజ్జత్ ఇచ్చిరన్నా? అలా ఇజ్జతా ఏం చేసిరన్నా మైనారిటీలకు? మీరు అలాని తరతరాలుగా బిచ్చపోలనే చేసిరు కరెక్ట్గా చెప్పాలన్నట్టు. ఇంకా వాళ్ళని వాడుకున్నారు మీరు. ముస్లిం మైనారిటీలు అంటే ఎవరికి కక్షనా? మీరు ప్రేమ చూపిస్తూ కక్ష సాధింపు చేసిర్రు మహేష్ అన్న. వాళ్ళు పేర్లు పెట్టుకొని రాజకీయాలు చేసిరొచ్చు, నేను కాదని అంటలేను. కానీ మీరేం చొక్కంగా చేసిరని. మీరైతే ప్రేమికులు కదా, మళ్ళీ ప్రేమికుల రోజు కదా మీది. మళ్ళీ ఏడాదాకా వచ్చింది అని అడుగుతున్నా మహేష్ అన్న. ఇది చూడుండ్రి, రాజస్థాన్లో బైపోల్ టైంలో అభ్యర్థికి బీజేపీ, రాజస్థాన్ అదే చెప్పిన కదా గుజరాత్లు ఇచ్చిర్రు అని చెప్పి చెప్తారు. ఇక వ్యక్తిగతంగా ఏదో ఒకటి ఈడీ అంటే మీకు ఎందుకు భయము, అది ఎందుకు భయము, ఈడీని మీరు వాడుకుంటున్నారని. అంటే ఇప్పుడు చిదంబరం గారు ఎక్సెట్రా కొన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాయి మహేష్ అన్న. కాంగ్రెస్ ఏజెన్సీలను ఏ రకంగా వాడుతుందో ఇప్పుడు కాదు, తెలంగాణ ఇక పాత లాంగ్ ఉద్యమం అన్ని డేటా బయటికి దిద్దామా? ఇందిరాగాంధీ గారి నేతృత్వం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణిచివేసే ప్రయత్నం చేశారు ఆడదాకా దిద్దామా? ఏజెన్సీలను ఏ రకంగా వాడుకోరో బయటికి దిద్దామా? మొత్తం ఎమర్జెన్సీ నిలువెత్తు నిదర్శనం మహేష్ అన్న, నిలువెత్తు నిదర్శనం. ఒకటేమో ఒక పార్టీకేమో కార్యకర్తల సపోర్ట్ ఉన్నా వాళ్ళకి ఏం చేయాలనో తెలియదు, దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. అక్కడ వాళ్ళు నాశనం అవుతారు. మీకేమో అతి తెలివితేటలే, అతిక అన్నం సర్దికూడుకు స్థానం అని అంటారు కదా, అదే ఇది. మీ కాంగ్రెస్ పార్టీకి గాడనే, ఒకటి హీన చరిత్ర, ఒకటి ఘన చరిత్ర. ఆ ఘనం ఎక్కువైపోయాయి, ప్రాబ్లం ఆడొస్తుంది ఫ్రెండ్, ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఈ మొత్తం పంచాయతీలా ఇక మీరు చెప్పురు ఈడ మోరల్ పాలిటిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బీజేపీ గెలవాలన్నా నాకు కూడా ఇష్టమే, నేను అందుకనే న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు మేము ఈ పార్టీ గెలిచింది ఆ పార్టీ గెలిచిందని మేమేం మాట్లాడలేదు కదా.
మేము ప్లస్లు మైనస్లు చెప్పినాం. ఏ పార్టీ గెలుస్తుందని చెప్పి మేము చెప్తలేం. కాకపోతే మేము చెప్పిన తర్వాత సంఘటనలు ఎట్లా మారుతున్నాయో చూసి చెప్తున్నాం. మేము సర్వే రిపోర్ట్ పెట్టిన తర్వాతనే కదా సడన్గా అజరుద్దీన్ పేరు బయటకు వచ్చింది. ఇన్ఫैक्ट अजहर भाई अगर किसी का शुक्र गुजारा करना है तो वो चित्रगुप्त का शुक्र गुजारा करना है. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఈ పరస్పర విమర్శలకు ఇలా రాష్ట్ర ప్రజలల్లా నిజంగా చెప్పాలంటే నమ్మకం తక్కువైతుంది. కొంచెం గుణాత్మకమైన రాజకీయాలు చేయండి. మీరు జాతీయ పార్టీ హుందా రాజకీయాలకు దారి తీయండి. మజ్లిస్ పార్టీ ఇట్లా, మజ్లిస్ పార్టీ అట్లా, మజ్లిస్ పార్టీ ఇట్లా, మజ్లిస్ పార్టీ ఇట్లా బంద్ చేయరు. ఇవన్నీ మీరేం దూద్ కా దులా వా అని చెప్పి ప్రజలకు చూపెట్టుండ్రు. లెట్ us have an evidence based review. భారత్ మాతా కీ జై.